హైదరాబాద్ సిటీ ఆ హడావిడి జీవితంలో ప్రశాంతతను, శక్తిని ఇచ్చే ఒక పురాతన కేంద్రముంది. అదే జూబ్లీహిల్స్లో ఉన్న మన పెద్దమ్మ తల్లి దేవాలయం. మరి ఈరోజు మనం కలిసి ఈ ఆధునిక మహానగరంలో ఆధ్యాత్మికత, సంప్రదాయం ఎలా సజీవంగా ఉన్నాయో చూద్దాం. ఇక్కడి భక్తులు గట్టిగా నమ్మే విషయమేంటంటే అమ్మవారు పిలిస్తేనే మనం ఈ గుడికి వెళ్ళగలమట. అంటే ఈ ఆలయ సందర్శన అనేది మనం ప్లాన్ చేసుకునే ఒక ట్రిప్ కాదు, అది ఒక దైవిక పిలుపు. ఈ నమ్మకమే ప్రతి సందర్శనను చాలా ప్రత్యేకమైన అనుభూతిగా మారుస్తుంది. ఈరోజు మనం ఈ ఆలయం గురించి 5 ముఖ్యమైన విషయాలు తెలుసుకోబోతున్నాం. నగరంలో అమ్మవారి ప్రాముఖ్యతేంటి, ఈ గుడి వెనకున్న కథలు, ఇక్కడ భక్తులు పాటించే ప్రత్యేకమైన ఆచారాలు, జరిగే పండగలు, ఇంకా ఈ ఆలయం మన సమాజానికి ఎలా గుండెకాయలా మారిందో చూద్దాం. సరే, ముందుగా చూద్దాం ఈ మోడర్న్ హైదరాబాద్ నడిబొడ్డున ఈ టెంపుల్ ఒక పవర్ఫుల్ స్పిరిచువల్ సెంటర్గా ఎలా నిలుస్తోందో. పెద్దమ్మ తల్లి అంటే మరెవరో కాదు, సాక్షాత్తు దుర్గాదేవి శక్తి స్వరూపం. తెలంగాణలోని 11 ప్రధాన గ్రామదేవతలలో ఈమె ఒకరన్నమాట. తరతరాలుగా ఈ ప్రాంతానికి ఒక రక్షణ కవచంలా నిలుస్తున్నారని భక్తులు గట్టిగా నమ్ముతారు. ఆ పేర్లోనే ఎంత ఆప్యాయత ఉందో కదా. పెద్దమ్మ అంటే పెద్దతల్లి. ఈ పేరు అమ్మవారికి భక్తులకు మధ్య ఉన్న ఆ ప్రేమ, రక్షణ బంధాన్ని తెలియజేస్తోంది. అందుకే ఆమెను కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా కొలుస్తారు. ఇక ఈ ఆలయం యొక్క మూలాల్లోకి వెళదాం. వేల ఏళ్లనాటి పురాణ కథల నుండి ఈరోజు మనం చూస్తున్న ఈ అద్భుతమైన నిర్మాణం వరకు దాని ప్రయాణం ఎలా సాగిందో చూద్దాం. ఈ గుడి చరిత్ర దాదాపు 2000 ఏళ్లనాటి పురాణంతో ముడిపడి ఉంది. మహిషాసురుణ్ణి చంపిన తర్వాత అమ్మవారు అలసిపోయి ఇక్కడే విశ్రాంతి తీసుకున్నారని నమ్మకం. తర్వాత 100 సంవత్సరాలకు అంటే 1908లో దివంగత నేత పి. జనార్దన్ రెడ్డి గారి ముత్తాతకు అమ్మవారు కలలో కనిపించి ఒక బావిలో ఉన్న తన విగ్రహాన్ని బయటకు తీయమని చెప్పారట. అప్పుడు చిన్నగా ఉన్న ఆ గుడి 1984లో కొత్త విగ్రహ ప్రతిష్ఠతో పి. జనార్దన్ రెడ్డి గారి కృషితో ఈరోజు మనం చూస్తున్న ఈ మహాక్షేత్రంగా మారింది. సరే, ఇప్పుడు ఈ ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చే కొన్ని అద్భుతమైన నమ్మకాలు, ఆచారాల గురించి తెలుసుకుందామా? ఒక చిన్న కాయిన్ మనసులో ఉన్న పెద్ద కోరికను తీర్చగలదా? వినడానికి ఆశ్చర్యంగా ఉంది కదూ. కానీ ఈ ఆలయంలో ఒక చిన్న నాణెం భక్తుల విశ్వాసానికి కేంద్రబిందువుగా మారుతోంది. అదెలాగో ఇప్పుడు చూద్దాం. ఇక్కడి ప్రత్యేకమైన మొక్కులలో ఇది ఒకటి. భక్తులు ఆలయ ధ్వజస్తంభం దగ్గర ఒక నాణేన్ని దాని అంచుమీద నిలబెట్టడానికి ప్రయత్నిస్తారు. వాళ్ల మనసులో ఉన్న కోరికపై పూర్తి ఏకాగ్రత పెడితే ఆ నాణెం నిలబడుతుందని, అలా నిలబడితే కోరిక తప్పకుండా నెరవేరుతుందని గట్టిగా నమ్ముతారు. ఇది వాళ్ల నమ్మకానికి ఒక పరీక్షలాంటిదనమాట. ఇక్కడ మరో ముఖ్యమైన మొక్కు ముడుపు. ఇది చాలా భక్తి, నిబద్ధతతో చేసేది. భక్తులు తమ కోరికను ఒక కొబ్బరికాయ రూపంలో ముడుపు కట్టి ధ్వజస్తంభం చుట్టూ 11 ప్రదక్షిణలు చేస్తారు. అక్కడితో అయిపోలేదు, వరుసగా 5 వారాల పాటు అదే రోజున అమ్మవార్ని దర్శించుకోవాలి. ఇక 6వ వారంలో ఒక ప్రత్యేక పూజతో ఈ మొక్కును పూర్తి చేస్తారు. ఇక పండగల విషయానికొస్తే ఈ టెంపుల్లో ఏడాది పొడవునా రంగులతో, శబ్దాలతో, అపారమైన భక్తితో నిండిపోయే వేడుకలు జరుగుతూనే ఉంటాయి. ఈ టెంపుల్లో ముఖ్యంగా 3 పెద్ద పండగలు జరుగుతాయి. జూన్, జూలై నెలల్లో వచ్చే బోనాలు, ఇదిక్కడ జరిగే అతి పెద్ద వేడుక. తరువాత దసరా టైంలో నవరాత్రులు, అమ్మవారు రోజుకో అలంకారంలో భక్తులకు కనువిందు చేస్తారు. ఇక జాన్వరి, ఫిబ్రవరిలో వచ్చే రథసప్తమి, చండీహోమం, రథోత్సవంతో చాలా వైభవంగా జరుగుతుంది. అసలు బోనాలప్పుడు చూస్తే ఆ వాతావరణమే వేరుగా ఉంటుంది. మహిళలు భక్తితో అలంకరించిన బోనం కుండల్ని నెత్తిన పెట్టుకుని రావడం, పోతురాజుల వీరనృత్యాలు, డప్పుల చప్పుళ్ళు, శివసత్తుల పూనకాలు, అబ్బో, గుడి మొత్తం ఒక జాతరలా మారిపోతుంది. అది కేవలం ఒక పండగ కాదు, మన తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతోంది. ఇదంతా ఒక ఎత్తు అయితే, ఈ గుడి కేవలం ఒక ఆధ్యాత్మిక ప్రదేశమే కాదు, ఈ సిటీ కమ్యూనిటీకి ఒక గుండెకాయలాంటిది. అదెలాగో చూద్దాం. ఈ టెంపుల్ ఎంత పెద్దదో తెలుసా? దాదాపు 7 ఎకరాల సువిశాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆ 7 అంతస్తుల రాజగోపురం అయితే దూరం నుంచే మనల్ని పిలుస్తున్నట్టుగా, ఆకాశాన్ని తాకుతున్నట్టుగా కనిపిస్తుంది. దాని గ్రాండియోర్కి అది ఒక సింబల్ అన్నమాట. ఈ ఆలయానికి 2 ప్రత్యేకమైన ముఖాలున్నాయని చెప్పొచ్చు. ఒకవైపు
పెళ్లి, ఆరోగ్యం, పిల్లల కోసం ఇలా వేలాది మంది భక్తులు వచ్చి మొక్కుకునే ఒక పవిత్ర క్షేత్రం. మరోవైపు మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఇదొక సెంటిమెంట్ ప్లేస్. చాలా సినిమాల ఓపెనింగ్స్ ఇక్కడే అమ్మవారి ఆశీస్సులతోనే మొదలవుతాయి. ముగించే ముందు ఒక్క క్షణం ఆలోచిద్దాం. మనము ఇంత ఫాస్ట్ ఫార్వర్డ్ లైఫ్లో ఉన్నాం కదా, ఇలాంటి పెద్దమ్మ గుడి, ఇలాంటి పురాతన ఆలయాలు మనకు ఏమిస్తున్నాయి? అవి కేవలం దేవుణ్ణి మొక్కుకునే ప్రదేశాలేనా? లేక మన సంస్కృతికి, మన మనశ్శాంతికి ఒక ఆధారమా?